మా పేరు లక్కం ప్రభాకర్, కోనరాపేట మండలం. నేను కోనరాపేట మండలం వేములవాడ మండలంలో మనవరి మనబడులు ఒక 7-8 స్కూళ్ళల్లో పనిచేసిన. లక్షల బిల్లులు రావాలి. మేము పేద ప్రజల పిల్లల చదువుకున్నటువంటి స్కూళ్ళల్లో పనులు చేసిన. నాకు బిల్లుల వల్ల ఇబ్బంది అవుతుంది. ఈ ప్రభుత్వం అనేది ఒంటెద్దుగా ఒకటే మాటగా గత ప్రభుత్వం ఇది మా ప్రభుత్వం కాదని తప్పించుకోవడం సమంజసం కాదు. మేము ఓట్లు వేసుకున్నటువంటి కూడా ఇప్పటి గవర్నమెంట్ కి సపోర్ట్ చేసినాం. ఇప్పటి గవర్నమెంట్ లో ఉన్నటువంటి మేధావులు కూడా గుర్తు ఎదిగి ప్రజా సమస్యలు, గ్రామాలలో ఉన్న సమస్యలు, ఆటో డ్రైవర్ పిల్లలు, ట్రాక్టర్ డ్రైవర్ పిల్లలు, వ్యాన్ పిల్లలు, ఇలాంటి పిల్లలు చదువుకునే బళ్ళు మేము చేసిన ఫ్లోరింగ్లు, ఫ్యాన్లు, ఎలక్ట్రీషియన్ మేమే గడులు కట్టలే. ఏ పార్టీ వద్దస్ వలకలే, ఏ పార్టీ జెండాలకు గద్దెలకు కమ్యూనిటాలు కట్టలేదు. మేము పేద ప్రజలు చదువుకునే బళ్ళు చేసినాం. కాబట్టి ప్రజాపాలకులు కాంగ్రెస్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా ఆలోచనలు చేసి మాలాంటి చిన్న కాంట్రాక్టర్లను మా ఆలోచన చేసి మా బిల్లులు ఇప్పించగలరని మేము కోరుకుంటూ, ఇంకొకటి ప్రభుత్వం అనేది ఎప్పుడు వాళ్ళ షోకుల కోసం, వాళ్ళ పైలట్ యుద్ధం లాగా వాళ్ళ ప్రాజెక్టుల కోసం గెలిచినటువంటి వాళ్ళ కొత్త ఆలోచనల కోసం ఎప్పుడు కూడా అట్లాంటి దుర్మార్గమైన ఆలోచనలు చేయకూడదు. ప్రజల సమస్యలు, గ్రామాల్లో ఉన్న సమస్యల కోసం పట్టించుకోవాలి. గ్రామాలు ఇలా నిర్వీర్యం అయిపోతుంది. కాబట్టి చిన్న కాంట్రాక్టర్లు ఉంటే గ్రామాల్లో మోర్లు కానీ, సీసీ రోడ్లు కానీ, లైట్లు కానీ, బండ్లు కానీ ఇలాంటి అన్ని గ్రామాల్లో జరిగితేనే అభివృద్ధి రాష్ట్రంలో జరిగినట్టు ఉంటుంది. కానీ అద్దాల్లో ముందు నిలబడి నగలేసుకున్నట్టుగా ప్రభుత్వాలు ఇలా మాట్లాడడం సమంజసం కాదు. కనుక దయచేసి అర్థం చేసుకొని, మా అప్పులు సప్పులు చాలా మితిమీరిపోయినాయి. కాబట్టి ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టడం ఎవరిని ఉద్దేశించి ఎవరినో కిచ్చపరచడానికి కోసం కాదు. కాబట్టి అర్థం చేసుకుంటారని ఇలా ఈ మా వార్తాంశాన్ని చూసిన ప్రతి వాళ్ళు కూడా దయచేసి అపార్థం చేసుకోకుండా ముందు చూపు కోసం ఎవరికైనా సజెషన్ చేసన్నా మాకు బిల్లులు ఇప్పించే సహకారం చేయాలని కోరుకుంటున్నాం.